మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. ఏపీలో నేడు ఎన్డీఏ కూటమి నేతలు భోగాపురం ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ యాత్ర చేపట్టనున్నారు. మన ఎయిర్పోర్ట్ మన భవిష్యత్ నినాదంతో ప్రారంభం కానున్న ఈ యాత్రలో మంత్రులు కూటమి నేతలు పాల్గొననున్నారు. ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ను ప్రధాని మోదీ ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. ఇందులో భాగంగానే ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవానికి ఇప్పటికే కూటమి ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం ఇంటింటికి తెలిసేలా కార్యక్రమాలు నిర్వహించనుంది. ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి లోకేష్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి కనీవిని ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవ ఏర్పాట్లకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బాలు అందిస్తారు. బాలు, భోగాపురం అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవానికి సిద్ధమవుతుంది. ఆగస్టు 1న ప్రధాని మోడీ చేతుల మీదుగా అయితే ప్రారంభోత్సవం జరుగుతుంది. దీనికి సంబంధించి భారీ ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఎప్పుడు కనీ వెరిగిన నేతల్లో నవ్వుతున్న భవిష్యత్తు అనే విధంగా అయితే ఏర్పాట్లు ఉండాలని చెప్పేసి ఇప్పటికే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించడంతో పాటు ఈ 9 రోజులు కూడా గత 3 రోజుల నుంచి ప్రారంభమైనటువంటి ఉత్సవాలు అయితే గ్రాండ్ గా చేయాలి. మొత్తం ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా భారీగా ఉత్సవాలు చేసి ఇంటింటికి కూడా ఆహ్వానాలు పంపించాలని చెప్పేసి ఇప్పటికే ముఖ్యమంత్రి ఆదేశించిన నేపథ్యంలో దీనికి తగ్గట్టుగానే భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ రోజు ఇక విజయనగరం కోట నుంచి కనెక్టివిటీ యాత్ర అయితే ఇక్కడ నుంచి భోగాపురం వరకు కనెక్టివిటీ యాత్రను అయితే నిర్వహిస్తున్నారు. దీంతో పాటు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మంది ప్రజలందరికీ కూడా భోగాపురం ఎయిర్పోర్ట్ కు సంబంధించిన ఏర్పాట్లు ఉత్సవాలను ఆహ్వానిస్తూ అందరికీ అయితే ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు అక్కడ ఎయిర్పోర్ట్ ప్రాంతంలో కూడా భారీ బహిరంగ సభకు అసలు మోడీ బహిరంగ సభ కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తున్నారు. సుమారు 3 లక్షల మందిని అయితే వచ్చే విధంగా అయితే అక్కడ పట్టే విధంగా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి ఇప్పటికే భారీ స్టేజ్ తో పాటు అన్ని సిద్ధమవుతున్నాయి. మరోవైపు ఉత్తరాంధ్ర జిల్లాకు సంబంధించినటువంటి అన్ని ప్రాంతాలు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఉమ్మడి జిల్లాల ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని మండల కేంద్రాల నుంచి సుమారు 5,000 బస్సులతో అయితే సుమారు 36 మండలాల నుంచి అయితే బస్సులన్నింటినీ కూడా తీసుకువచ్చి మొత్తం భారీ ఎత్తున అయితే ప్రజలందరినీ కూడా తీసుకురావడానికి అయితే సిద్ధం చేస్తున్నారు. సుమారు 4,500 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించినటువంటి 2,200 ఎకరాల్లో నిర్మించినటువంటి భారీ ప్రాజెక్ట్ గా చెప్పుకోవచ్చు. 60 లక్షల మంది టార్గెట్ గా ఫస్ట్ ఫేజ్ లో అయితే ఈ నిర్మాణం సాగింది. దీనికి సంబంధించిన అయితే ఏర్పాట్లు అయితే కూర్చారు. రాత్రి లోకేష్ కూడా ఇక్కడికి వచ్చి స్వయంగా ఏర్పాట్లు పర్యవేక్షించారు. అటు ఉత్తరాంధ్ర కళాఖండాలన్నీ కూడా కనిపించే విధంగా పూర్తిగా ఉత్తరాంధ్ర సంస్కృతి ఉట్టిపడేలాగా భారీ స్క్రీన్స్ కూడా లోన ఏర్పాటు చేశారు. సుమారు మరోవైపు 15,000 మందితో మోడీకి ఘన స్వాగతం నిర్వహించే విధంగా మోడీ డైరెక్ట్ గా భోగాపురం ఎయిర్పోర్ట్ లోనే ల్యాండ్ కానున్నారు. మోడీ ఎయిర్పోర్ట్ లోనే ఎక్కడే ల్యాండ్ అయ్యి ఇక్కడ నుంచే ప్రారంభోత్సవం నేపథ్యంలో 15,000 మంది గిరిజనులతో దిల్సా నృత్యాన్ని కూడా ఏర్పాటు చేసేందుకైతే ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు మొత్తం అన్ని ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో కూడా విద్యార్థుల నుంచి అటు పెద్దవారి వరకు ప్రతి ఒక్కరికి కూడా భోగాపురం ఎయిర్పోర్ట్ పై పూర్తి అవగాహన కల్పించేలాగా రకరకాల పోటీలు, వ్యాసరచనలు, రకరకాల ఇతర పోటీలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ప్రతి గ్రామాల్లో కూడా నిర్వహించాలని చెప్పేసి అయితే అధికారులు ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన పూర్తి ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నాయి చెప్పు. ఓకే బాలు, థ్యాంక్ యూ.